తను తయారు చేసిన వైన్ ని ఒక కంపెనీ రిజెక్ట్ చేస్తుందని ఆ కంపెనీ అప్రూవల్ కోసం స్పెయిన్ కి వెళ్లి ఆ కంపెనీ సీఈఓతోనే రొమాన్స్ చేస్తాడు. అయితే అప్పటికే పెళ్లి ఉన్న రామ్ ఈ విషయాన్ని తన భార్యకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇంతలో ఆ సీఈఓ ఇండియాకి వస్తుంది. దాంతో ఆ అమ్మాయి విషయం తన భార్యకి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు అనేదే భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇదొక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. మూవీ స్టార్ట్ అవగానే రామ్ సత్యనారాయణ చేజింగ్ సీన్ లాగా కార్ ని గాల్లో ఎగిరిస్తూ ఇదేమి చేజింగ్ సీన్ కాదు, ఇద్దరు ఆడోళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు నన్ను చేస్ చేయడం వల్ల నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. మీలోనూ నాలాంటి మగోళ్ళు ఉంటారు, మీకోసమే నా ఈ కథ అని చెప్పి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రామ్ అనార్కిలీ అనే ఒక వైన్ ని తయారు చేసి స్పెయిన్ లో ఉండే యునైటెడ్ స్పిరిట్స్ అనే ఒక కంపెనీకి పంపిస్తాడు. కానీ ఆ కంపెనీ ఆ వైన్ ని రిజెక్ట్ చేయడంతో దాని అప్రూవల్ తీసుకురావడానికి డైరెక్ట్ గా రామే స్పెయిన్ కి వెళ్తాడు. ఆ కంపెనీ సీఈఓ మాన్సా శెట్టిని చూడగానే రామ్ లో నుంచి మరొక వ్యక్తి బయటకు వచ్చి అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ రామ్ మాత్రం అదంతా తప్పని సది చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే మాన్సాని కొందరు కామెంట్ చేస్తుంటే రామ్ వెళ్లి సేవ్ చేయాలనుకుంటాడు. ఇంతలోనే మాన్సా పిఏ వచ్చి వాళ్ళందరినీ కొట్టి మాన్సాని అక్కడి నుంచి తీసుకెళ్తారు. దాంతో రామ్ తన పిఏ లీలా అసలు ఎవరు ఇతను అని ఎంక్వైరీ చేస్తే అతని పేరు విందా, మాన్సా పిఏ. మాన్సాకు ఏ ప్రాబ్లం రాకుండా మాన్సా చుట్టూ తిరుగుతూ మాన్సాని చూసుకుంటూ ఉంటాడు. అలాగే వీళ్ళు వైన్ ని రిజెక్ట్ చేసింది కూడా అతనే నేను తెలుసుకుని లీలా వెళ్లి అతనితో మాట్లాడతాడు. కానీ విందా మాత్రం నో అంటే నో, రిజెక్ట్ చేశాక ఇక తీసుకోమని చెప్పేస్తాడు. దాంతో రామ్ ఇక డైరెక్ట్ గా కాదు, మనమెవరో తెలియకుండా ఈ వైన్ ని అప్రూవల్ చేయించాలని మాన్సా చుట్టూ ప్లాన్ చేస్తారు. అలా లీలా ఒక హోటల్ కి వెళ్ళి అక్కడ ఒక డిష్ ని ట్రై చేస్తూ ఆ డిష్ చాలా వరస్ట్ గా ఉందని హోటల్ మేనేజ్మెంట్ తో గొడవ పడుతుంటాడు. అప్పుడే రామ్ అక్కడికి వచ్చి ఆ డిష్ ని ట్రై చేసి చాలా బాగుంది, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి పక్కనే ఉండే మాన్సానికి ఇస్తాడు. మాన్సా కూడా అది టేస్ట్ చేసి ఈ డిష్ చాలా బాగుందని చెప్పి చెప్తుంది. చూడు లీలా, నీ ఒక్కడ ఒపీనియన్ తో ఇంత రిప్యుటేషన్ ఉన్న ఈ హోటల్ గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి లీలాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. దాంతో మాన్సా కూడా దాని గురించి ఆలోచిస్తుంది. అప్పుడే విందా అక్కడికి వచ్చి మాన్సాతో ఎవరో పెట్టిన ఫుడ్ నువ్వెందుకు తింటున్నావు అని చెప్పి హడావిడి చేస్తాడు. అది చూసిన రామ్ లీలాతో పిఏ అంటే అలా ఉండాలని చెప్తాడు. దాంతో లీలా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక అమ్మాయి నడుం పైన విందా ఫోటో చూస్తాడు. అది చూసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి అతను ఎవరైనా అడిగితే అతని పేరు బాలా, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. తను లవర్ గా ఉండడానికి లైఫ్ టైం సెటిల్మెంట్ గా 1 బిలియన్ డబ్బులు ఇచ్చాడని చెప్తుంది. దాంతో విందా మీద అనుమానంతో విందా గురించి ఎంక్వైరీ చేస్తారు. విందా మాన్సా కంపెనీకి ఆపోజిట్ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుని మాన్సా బిజినెస్ పడిపోయేలాగా వరస్ట్ గా ఉండే డ్రింక్లన్నీ మాన్సా కంపెనీలో లాంచ్ చేస్తుంటాడు. ఇవన్నీ తెలుసుకున్న రామ్ తన పిఏ లీలా ఎలాగైనా వీటిని మాన్సాకి తెలియజేయాలనుకుంటారు. అలా మాన్సా ఉండే ఒక పబ్ లోకి వెళ్లి అక్కడ మాన్సా లాంచ్ చేసిన ఒక డ్రింక్ తీసుకుంటారు. ఆ డ్రింక్ చాలా హారబుల్ గా ఉందని పక్కనే ఉండే మాన్సాతో ఇది చాలా వరస్ట్ గా ఉంది, దీన్ని తయారు చేసినోడు అప్రూవల్ చేసినోడు నా ముందుకొస్తే వాడికి కథాకలి కూచిపూడి అని చెప్తాడు రామ్. దాంతో మాన్సా అది నేనే అని చెప్తుంది. రామ్ ఓకే, మీ కంపెనీ మీ ఇష్టం, కానీ డ్రింక్ అయితే చాలా వరస్ట్ గా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మాన్సా పక్కనే ఉండే మరొక పిఏ నాకు మొదటి నుంచి విందా మీద అనుమానమే, నేను విందా గురించి ఎంక్వైరీ చేస్తానని చెప్పి విందా గురించి ఎంక్వైరీ చేసి విందా మాన్సా ఆపోజిట్ కంపెనీ వ్యక్తితో మాట్లాడే ఫుటేజ్ ని తీసుకొచ్చి మాన్సాకు చూపిస్తుంది. మాన్సా విందాని పిలిచి మాట్లాడితే విందా అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్, వాటిని నమ్మదు మాన్సా అని చెప్పి మాన్సాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏఐ వీడియోలు జనరేట్ చేస్తుంది కానీ నీ అకౌంట్ లో డబ్బులు కూడా క్రెడిట్ చేస్తుంది అని అడగడంతో విందా అక్కడి నుంచి పారిపోతాడు. ఫైనల్ గా మాన్సా ఇతని గురించి మనకు తెలియడానికి మెయిన్ కారణం రామ్ కాబట్టి రామ్ ని కలవాలనుకుంటుంది. అలా వెళ్లి రామ్ ని లంచ్ కి ఇన్వైట్ చేస్తే రామ్ మాత్రం నేను ఏది ప్లాన్ చేసి చేయను, అన్ని గో విత్ ఫ్లో అని చెప్పి చెప్తాడు. దాంతో మాన్సా కూడా నేను కూడా నీ ఫ్లో లో జాయిన్ అవుతానంటుంది. అలా రోజంతా రామ్ మాన్సాలు కలిసి తిరుగుతూ డ్రింక్ చేస్తారు. ఫైనల్ గా నైట్ అయ్యేసరికి ఫుల్ గా తాగేసి ఇద్దరు ఒకే హోటల్ కి వెళ్లి ఒకే రూమ్ లో స్పెండ్ చేస్తారు. అలా ఇద్దరు కలుస్తారు. తర్వాత రోజు రామ్ మాత్రం ఇదంతా తప్పు జరిగిపోయిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ రామ్ లో నుంచి ఆ వ్యక్తి వచ్చి ఎందుకురా బాధపడుతున్నావు, అవతల మాన్సా చూడు ఏం ఫీల్ అవ్వట్లేదు, వెళ్ళి మాట్లాడమంటాడు. అలా రామ్ మాన్సా దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. కానీ మాన్సా మాత్రం ఇదంతా నువ్వు అన్నట్టే ఒక ఫ్లో లో జరిగిపోయింది, దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దు, నీ దారి నువ్వు వెళ్ళు, నా దారి నేను వెళ్తాను, ఇదొక స్వీట్ మెమొరీగా ఉంచుదామని చెప్తారు. అలా రామ్ తిరిగి హైదరాబాద్ కి వచ్చేస్తాడు. అయితే ఇదంతా తెలుసుకున్న రామ్ పిఏ లీలా ఇక్కడ మాన్సా కాబట్టి చాలా లైట్ గా తీసుకుంది, కానీ అటు సైడ్ ఉండేది బాలామణిని ఎలా ఫేస్ చేయాలో చూడండి అంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది రామ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తన వైఫ్ పేరే బాలామణి. అలా స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన రామ్ చూసిన బాలామణి తను వేసుకున్న జాకెట్ చూసి ఎక్కడ తీసుకున్నావంటే అది స్పెయిన్ లో మాన్సా తీసిచుంటుంది, కానీ తనే తీసుకున్నానని చెప్తాడు. ఈ కొత్త అలవాటు ఏంటి రామ్, ఏదైనా నేనే తీసిస్తాను కదా, మళ్ళీ నువ్వు తీసుకున్నావు ఏంటని చెప్పి ఆ జాకెట్ ని రామ్ దగ్గర పనిచేసే వ్యక్తికి చేస్తుంది. అలా రామ్ వాడే ప్రతిదీ కూడా బాలామణి తీసి ఇవ్వాలి. అది చూసిన రామ్ మరి మాన్సా గురించి తెలిస్తే ఏమవుతుందని ఆలోచిస్తుంటాడు. అప్పుడే రామ్ ఫ్రెండ్ రామ్ ని బావా అని పిలుస్తుంటాడు. అతనే సుధాకి తన భార్యకి గొడవ అవుతుంటుంది. దాంతో రామ్ బాలామణి అక్కడికి వెళ్తాడు. సుధా ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతూ ఉంటాడు. దాంట్లో ఒక అమ్మాయితో కలిపి సింగపూర్ కి వెళ్ళుంటాడు. ఆ విషయం తన భార్యకి తెలుసుంటుంది.
ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. రామ్ బాలమణి అక్కడికి వెళ్లి వాళ్ళకి సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే సుధా రీసెంట్ గా బావ కూడా స్పెయిన్ వెళ్ళొచ్చుంటాడు. అక్కడ ఎవరినైనా కలిసి ఉంటాడు. కానీ బాలమణి అలా అనుమానిస్తుందా అని చెప్పడంతో బాలమణి రామ్ అలాంటోడు కాదు, అలాంటివి చేయడు, భర్తలు ఎలా ఉండాలో అనే దానికి రోల్ మోడలే రామ్ అని చెప్పి రామ్ ని చూపిస్తుంది. అలా రామ్ పైన బాలమణికి ఉన్న నమ్మకాన్ని చూసిన రామ్ తను చేస్తుంది కరెక్టా కాదని చెప్పి ఒక సైకాలజిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. అతనే కమలాసన్ నాయుడు. రామ్ తన పిఏ లీలా కలిసి కమలాసన్ నాయుడికి జరిగిందంతా చెప్తారు. దాంతో అతను ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేస్తారు, నువ్వు ఇవేమి పట్టించుకోకుండా నీ భార్యతో ఆనందంగా ఉండమని చెప్తాడు. దాంతో రామ్ కూడా జరిగిందంతా వదిలేసి తన భార్యతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అప్పుడే హైదరాబాద్ లో ఒక వైన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ వైన్ ఫెస్టివల్ కి స్పెయిన్ నుంచి మానస వస్తుంది. మానసని చూసిన రామ్ తన ఫ్రెండ్ లీలా అక్కడి నుంచి మానస కనిపించకుండా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ అదే టైంలో మానస వాళ్ళని చూస్తుంది. దాంతో రామ్ చూసిన మానసకి రామ్ సత్యగా పరిచయం చేసుకుంటాడు. సత్య హైదరాబాద్ అనగానే నిన్ను కలవాలనుకున్నాను, కానీ వచ్చిన ఫస్ట్ రోజే నిన్ను కలుస్తాననుకోలేదని చెప్పి రేపు మనం కలుద్దామని చెప్పి రామ్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అలా రామ్ మానస ఫోన్ లో మాట్లాడుకుంటూ రామ్ ని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే అన్న, వదిన వాళ్ళ చెల్లెలు, వాళ్ళు కొడుకుంటారని చెప్తాడు. దాంతో మానస రామ్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు అనుకుంటుంది. తర్వాత మానస రామ్ కలిసి ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు. అదే షాపింగ్ మాల్ కి బాలమణి తన ఫ్రెండ్ అలాగే సుధా భార్య అయిన నీరును కూడా అక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. అయితే రామ్ సడన్ గా ఆ షాపింగ్ మాల్ లో బాలమణి చూసేసరికి ఏం చేయాలో తెలియక ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఉండింది సుధా ఫ్రెండ్ అని చెప్పి సుధా నిరికిచ్చి రామ్ ఎస్కేప్ అవుతాడు. మళ్ళీ అక్కడ కూడా బాలమణి రామ్ చూపిస్తూ మొగోళ్ళు ఎలా ఉండాలి అనే దానికి రామ్ రోల్ మోడల్ మళ్ళీ చెప్తున్నానని చెప్పి రామ్ మీద కాన్ఫిడెంట్ గా ఉంటుంది. దాంతో రామ్ బాలమణిని మోసం చేయడం కరెక్ట్ కాదని మానసకి నిజం చెప్పాలనుకుంటాడు. అలా తర్వాత రోజు మానస దగ్గరికి వెళ్తాడు. మానస ఆ రోజు రాత్రి తనతోనే ఉండమని అడుగుతుంది. అదే టైంలో లేదు నేను ఇంటికి వెళ్ళాలి, బాలాకి వస్తానని చెప్పాను అని చెప్తాడు. బాలా ఎవరంటే నా వైఫ్ అంటాడు. అదేంటి నీకు పెళ్ళైందని నాకు చెప్పలేదు కదా అంటే లేదు చెప్పాను మానస, మా వదినలో చెల్లెలు ఉంటుందని చెప్పాను కదా అంటాడు. దాంతో మానసకి కోపం వస్తుంది. అంటే ప్రతిదీ నువ్వు ప్లాన్ చేసావా, నాకు మ్యారేజ్ అయిందని కూడా నువ్వు చెప్పలేదు, నన్ను మోసం చేసావని చెప్పి ఆ హోటల్లో నుంచి రామ్ ని నెట్టేస్తుంది. అలా తర్వాత రోజు చూసేసరికి మానస రామ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దాంతో రామ్ బాలమణితో ఎవరి అమ్మాయి అని అడిగితే ఈ అమ్మాయిని ఎవరో ఒకరు ఈ అమ్మాయిని మోసం చేశారంట, అతనికి పెళ్ళయిందని చెప్పి దాచి ఈ అమ్మాయితో ఉన్నాడంట, మేమిద్దరం పబ్ లో కలిసాం, అతను ఎవరో కనుక్కోవాలి, నైట్ ఎక్కడికి వెళ్లాలో తెలియని అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చానని చెప్తుంది. అలాగే బాలమణి నీ విషయం మీ అన్నయ్య కూడా చెప్పాను మానస, మీ అన్నయ్య కూడా వస్తున్నాడు, అతను ఎవరో కనుక్కుందాం అంటుంది. కానీ మానసకి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం ఇష్టం ఉండదు. మానసాని కామెంట్ చేశాడని చెప్పి ఒక అతన్ని చంపేస్తుంటాడు. అలాంటిది మానసాని మోసం చేశాడంటే ఇంకేం చేస్తాడో అని చెప్పి మానస వాళ్ళ అన్నయ్యకి చెప్పడానికి ఇష్టపడదు. అప్పుడే వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. మానస వాళ్ళ అన్నయ్య రాకేష్ బాలమణికి థ్యాంక్స్ చెప్తూ అతను ఎవడో కనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మానస మాత్రం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రామ్ మానస దగ్గరికి వెళ్లి థ్యాంక్ యూ మీ అన్నయ్యకి నా గురించి చెప్పనందుకు అంటే మానస మాత్రం నేను చెప్పేస్తే మా అన్నయ్య నేను చంపేస్తాడు, నువ్వుకేమన్నా అయితే నా మైండ్ లో ఉండే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారని, నీకు పెళ్ళయి పెళ్ళ ఉన్నా ఆ రోజు నాతో అలా ఉన్నావంటే నీ భార్యతో డిస్కనెక్ట్ అయ్యి నాతో ఉన్నావా అని అడుగుతుంది. లేదంటే ఆ రోజు మన మధ్య జరిగిందంతా ఏ ఫీలింగ్ లేకుండా ఉత్త లస్టేనా అని అడుగుతుంది. దానికి రామ్ మరి ఫస్ట్ ది అయితే ఏం చేస్తా ఉంటాడు, ఏముంది నీ భార్యతో డిస్కనెక్ట్ అయ్యావు కాబట్టి నాతో స్పెయిన్ రమ్మని అడుగుతుంది. లేదా సెకండ్ అయితే ఏం చేస్తావంటే సెకండ్ అయితే ఇంకేముంది నన్ను మోసం చేసేవుగా, మన మధ్య జరిగిందంతా మీ భార్యకి చెప్పి ఎప్పుడు మీ భార్యతో కలవకుండా చేస్తాను అని చెప్తుంది. అవి ఉన్న రామ్ కి ఏం చేయాలో అర్థం కాదు. సో నేను ఒక 7 days ఇక్కడ ఉంటాను, ఈ 7 days లో ఫస్ట్ దా సెకండ్ దా డిసైడ్ చేసుకో, స్పెయినా పెయినా అని చెప్పి మానస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మానస వాళ్ళన్న రాకేష్ కూడా అతను ఎవరో కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ హోటల్ ఫుటేజ్ తెచ్చి హోటల్ ఫుటేజ్ లో చెక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రామ్ తన ఫ్రెండ్ సుధా అలాగే తన పిఏ లీలాతో కలిసి ఎలాగోలా ఆ సిచ్యువేషన్ నుండి బయటపడతారు. అలా రాకేష్ అతను ఎవరో కనుక్కోవడానికి ట్రై చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యలో రామ్ స్పెయిన్ కి వెళ్ళొచ్చాడని తెలుసుకుంటాడు. దాంతో రాకేష్ పిఏకి ఇదంతా చేసింది రామేనని అనుమానం వస్తుంది. దాంతో స్పెయిన్ లో ఉన్న మానస పిఏని పిలిపించాలనుకుంటారు. మరోవైపు మానస కూడా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. నాతో స్పెయిన్ కు వస్తావా లేదంటే ఇంకెప్పుడు మీ భార్యతో కలవకుండా చేసి వెళ్తాను అనే దాంట్లో మానస మాత్రం క్లియర్ గా ఉంటుంది. అలా ఫైనల్ గా మానస పిఏని పిలిపించి అడుగుతారు. మానస పిఏ కూడా రామ్ గురించి చెప్పకుండా పక్కనే ఉండే రామ్ పిఏ అయినా లీలానే ఇదంతా చేసిందని చెప్తాడు. కానీ మానస వాళ్ళన్న రాకేష్ మాత్రం తెలుసు ఇదంతా చేసింది ఇతను కాదమ్మా నీ హస్బెండా రామేనని బాలమణికి చెప్తాడు. కానీ బాలమణి మాత్రం నేను మీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు మా ఆయన మీద చెప్తావా, మా ఆయన ఎలాంటోడో నాకు తెలుసు అని చెప్పి రామ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్లేదారిలో రామ్ బాలమణి తన మీద పెట్టుకున్న నమ్మకానికి బాధపడుతూ అసలు జరిగిందంతా బాలమణికి చెప్తాడు. దాంతో బాలమణి రామ్ ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి రామ్ బాలమణి మానసాని ఇద్దరిని పిలిచి అది అనుకోకుండా తప్పు జరిగిపోయింది నన్ను క్షమించమని చెప్పి అడుగుతాడు. మానసతో ఇంత అందమైన అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ఆ మూమెంట్ లో నేను చెప్పలేకపోయాను, అలాగే బాలమణితో ఎప్పుడు మన ఇద్దరం కలిసే ఉన్నాం, అలాంటిది సడన్ గా నువ్వు లేకుండా స్పెయిన్ కి వెళ్ళాను, ఆ క్షణాల్లో అనుకోకుండా జరిగిపోయిందని చెప్పి ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ
కానీ వాళ్ళిద్దరూ కన్విన్స్ కారు. అంటే ఈసారి ఎప్పుడన్నా నేను లేకుండా ఏ జర్మనీకో వెళ్తే అక్కడ కూడా ఇదే చేస్తావని బాలమ్మని అడుగుతుంది. అలాగే మానస అక్కడ నాలాగే ఇంకొక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి కూడా ఇలాగే కథలు చెప్తావని చెప్పి అంటుంది. ఇక మీరిద్దరూ ఎప్పటికీ కన్విన్స్ కారు కదా అని చెప్పి రామ్ మూవీలో చూపించిన ఫస్ట్ సీన్ లాగా కార్ తీసుకుని కారులో గాల్లోకి రేపి చేసుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. అలా రామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే బాలమణి మానస ఇద్దరు అక్కడికి వెళ్లి రామ్ కి ఏం కాలేదని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే రామ్ లో నుంచి వస్తున్న మరో వ్యక్తి బయటకు వస్తాడు. ఎప్పుడు ఇతని మాట వినొద్దు, మీ మనసు చెప్పిన మాటే వినండి, ఇలా మీలో ఉన్న ఈగో మాటలు వింటే లైఫ్ లో ఆనందంగా ఉంటారు అని చెప్పి మెసేజ్ ఇస్తాడు. అలాగే మనం తప్పు చేసామంటే మనతో గొడవకు వస్తారు, అదే మనకే ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలు అనుకుంటారు లేడీస్ అని చెప్పి చిన్న మెసేజ్ ఇస్తూ మూవీని ఎండ్ చేస్తారు. దట్ ఇస్ అ మూవీ స్టోరీ ఆఫ్ భక్త మహాశైలుకు విఘ్నం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ interesting movie talks. Thank you friends, thank you for watching.